జనవరి 14 నుంచి మకర సంక్రమణం ప్రారంభమైంది. అంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు దక్షిణం నుంచి తిరిగి ఉత్తరం వైపుకు మరలి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అంటే సూర్యుడు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఈ కాలంలోనే ఎండలు పెరుగుతాయి, చలి తీవ్రత తగ్గిపోతుంది. శరీరాన్ని దానికి తగినట్లుగా సిద్ధం చేయమని చెప్పేటందుకే మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. మాంసాహారం తీసుకునేవారు ముక్కనుమ రోజున మాంసకృతులను తీసుకుంటారు. శాకాహారులు మినుములతో చేసిన గారెలు భుజిస్తారు. తద్వారా శరీరంలో వేడి పెరిగి సమతుల్యం సాధిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ ఉత్తరాయణంలోనే దేవతలు నిద్రలేస్తారు. దేవతలు మెలకువగా ఉన్న సమయంలో వాతావరణంలో పలు రకాలైన మార్పులు సంభవిస్తాయి. ప్రకృతి ఆహ్లాదకరంగా మారుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఈ కాలం అనువుగా ఉంటుంది. ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, వేదాల జననం కూడా ఉత్తర భూముల్లోనే జరిగిందని పెద్దలు చెబుతారు. హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది నుంచి దక్షిణాది వైపుకు రావటం, సమస్త భాషలకు మూలమైన సంస్కృతం కూడా ఉత్తరం నుంచే రావటం, సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం, సూర్యుడు ఉత్తరం నుంచే చలనం చేయటం వలన ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అంతేకాదు, కురుక్షేత్ర యుద్ధంలో గాయాలతో అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యుడు ఉత్తరాయణ కాలం వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఉత్తరాయణం ప్రారంభం కాగానే తన ప్రాణాలను వదిలేశాడు. ఉత్తరాయణంలోనే చైత్రమాసం వస్తుంది. ఈ కాలంలోనే చెట్లు చిగురుస్తాయి, పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. అంతేకాదు, పసిపిల్లలు జన్మించేందుకు గాను ఉత్తరాయణ కాలమే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మహిళల శరీరంలో జరిగే మార్పులకు ఉత్తరాయణం ప్రధాన కారణం. ఇన్ని కారణాలు ఉండడం వలనే ఉత్తరాయణం పుణ్యకాలంగా మారిందని పండితులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.